హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి సోలార్ రూఫ్ స్కీమ్ 2024 అండి. సో మొత్తం కుటుంబానికి ఈ స్కీమ్ ద్వారా 90% సబ్సిడీ అందిస్తుంది. ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోలార్ రూఫ్ స్కీమ్ 2024 మొత్తం కుటుంబానికి 90% సబ్సిడీ అందిస్తుంది. ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సబ్సిడీ పొందవచ్చు. ఈ పెరిగిన ఇంధన డిమాండ్ తీర్చుకోవడానికి వినియోగదారులు మార్గం లేకపోవడం ఒక ప్రధాన సమస్య. సామాన్యుడు నెలకు ఒకసారి కరెంటు బిల్లు కొనాలంటే కష్టం. సో అందుకోసం ప్రత్యామ్నాయంగా సోలార్ రూఫ్ స్కీమ్ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. దాని కింద ప్రజలకు సౌరశక్తి సంబంధించిన పరికరాలకు సబ్సిడీ అనేది గవర్నమెంట్ అందజేస్తుంది. సో ఈ పథకం చౌకైన విద్యుత్ వినియోగాన్ని తీసుకురావడానికి మరియు స్వతంత్ర ఇంధన వనరుల వైపు ప్రజలను ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మార్గం. సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అనేది ఒక గొప్ప స్కీమ్ అనండి. సో ఫ్రెండ్స్, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల మాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో ఇలాంటి వీడియోలన్నీ ఎన్నో వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక టాపిక్లోకి వచ్చేసరికి సోలార్ రూఫ్ టాప్ సబ్సిడీ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబానికి అధిక మానసిక శక్తి బిల్లులను భరించడం కష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2024 సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ రూఫ్ టాప్ పథకం అనేది తీసుకొచ్చింది. ఇది మధ్యతరగతి ప్రజల యొక్క కరెంటు బిల్లులను తగ్గించుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా, అర్హులైన అందరూ కూడా తప్పనిసరిగా ఈ పథకాన్ని అప్లై చేసుకొని సబ్సిడీని పొంది ఈ యొక్క కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చండి. ఈ స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలంటే, దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మొబైల్ నెంబరు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరం. సో ఈ పథకంకి అర్హతలు ఏం కావాలంటే, తప్పనిసరిగా భారతీయుడు అయి ఉండాలి. అదేవిధంగా మినిమం 18 ఇయర్స్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేయకుండా ఉండాలి కుటుంబ సభ్యుల్లో. సో ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు pmsuryaghar.gov.in వెబ్సైట్ని విజిట్ చేయాలి. సో అక్కడ హోమ్ పేజ్లో ఇవ్వబడిన రూఫ్ టాప్ సౌర్ కోసం దరఖాస్తుని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేటాని జాగ్రత్తగా ఫిల్ చేయండి. అదేవిధంగా విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి. అదేవిధంగా ఆమోద సంఖ్యను నమోదు చేయండి. తదుపరి క్లిక్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, ఓటీపీని, క్యాప్చా కోడ్ మొదలైన వాటికి పూరించి సబ్మిట్ బటన్ని నొక్కండి. సో అంతటితో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీ హోమ్ పేజ్లో విజయవంతమైన నమోదు సందేశం వస్తుంది. అదేవిధంగా సబ్సిడీ కోసం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీది ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ బ్రాంచ్ నమోదు చేయండి. తగిన సమాచారం నమోదు చేసిన తర్వాత మీరు సోలార్ సబ్సిడీ స్కీమ్ నమోదులో చేసుకోగలరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.